రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం. రైతు బంధు డబ్బులు ఎవరైతే రైతులున్నారో 5 ఎకరాల రైతులకైతే రైతు బంధు డబ్బులైతే జమ చేశారనమాట. ప్రభుత్వం ఇప్పుడే మనకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా అందజేసింది. రైతు బంధు డబ్బులు ఎవరైతే రైతులు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో రైతు బంధు డబ్బులైతే జమ చేశారనమాట. మీరందరూ ఏం చేస్తారంటే ఈ వీడియోని చూసే ముందు అందరూ ఒకసారి మీకు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చాలామంది కామెంట్లు చేస్తున్నారు కానీ మీరు ఏ జిల్లా నుంచి అని చెప్పి అయితే కామెంట్ చేయట్లేదు అనమాట. ఏ జిల్లా మీది, అలానే మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా, 2 ఎకరాల పైన ఉంది అన్న ఇంకా రాలేదు మాది ఈ జిల్లా అని చెప్పేసి మీరైతే ఒక కామెంట్ చేసినట్టయితే మీ అందరికీ ఎప్పుడు వస్తాయి, మీకు జిల్లా వైజ్గా ఒక్కొక్కరికి ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి సపరేట్గా రిప్లై ఇస్తానమాట. ఓకే, ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు కూడా రైతు బంధు అయితే 5 ఎకరాలు ఉన్న రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట. మీకు కూడా ఈరోజు రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీ అందరికీ చెక్ చేసి చూపిస్తాను ఏ టైంకి జమ అవుతున్నాయి. అలానే మనకి ప్రభుత్వం రుణమాఫీ గురించి కూడా దృష్టి పెట్టిందనమాట. రుణమాఫీ డబ్బులు కూడా మనకైతే ఈ త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుందాం, రైతు బంధు డబ్బులు ఇంకా 2 ఎకరాలన్నర ఉండి 2.5 ఉండి రాని వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఉంటే సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో కొంతమంది అన్న నాకు 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాల 10 గుంటలు ఉంది, నాకు ఆల్రెడీ రైతు బంధు వచ్చిందని చెప్పి కూడా చెప్తున్నారనమాట. ఆల్రెడీ ప్రభుత్వం కూడా నేను ఆల్రెడీ మీకు నిన్న చెప్పాను, 3 ఎకరాల వరకు కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట. 2 ఎకరాల పైన ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే అవుతూనే ఉన్నాయి. 2.5, 2 10 గుంటలు, అలానే 2 40 గుంటలు ఇట్లా ఉన్న వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వస్తున్నాయి అనమాట. మీరు కూడా ఒకసారి మీ ఖాతాలో చెక్ చేసుకోండి. డబ్బులు రాని వాళ్ళైతే మీకు కూడా ఖచ్చితంగా వచ్చే ఉంటాయి అనమాట. అయినా సరే రాలేదనుకుంటున్నారా అయితే ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేసి, అలానే మీది ఏ బ్యాంక్ అని చెప్పి కూడా కామెంట్ చేసినట్టయితే మీ అందరికీ ఎప్పుడు వస్తాయని చెప్పి అయితే నేను చెప్తానమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.